రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మోహన్ బాబు మంచు మనోజ్ ఘర్షణలోని ట్విస్ట్ నెలకొనింది. అయితే మంచు మనోజ్ తనపైన దాడి చేశారు అని చెప్పి 100కు ఫిర్యాదు చేసిన తర్వాత వెంటనే ట్రీట్మెంట్ నిమిత్తం మళ్ళీ హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి పోలీసులకి ఫిర్యాదు చేయడానికి వెళ్తున్న సందర్భంలోనే ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తోంది. అయితే దీని వెనక అసలు ఎందుకని ఫిర్యాదు చేయడానికి వెళ్ళాలనుకున్న వ్యక్తి వెనక్కి ఎందుకు తిరిగి వెళ్లారు అన్న దానిపైన కూడా సస్పెన్స్ నెలకొంది. ఎవరైనా చెప్తే ఆయన ఆగిపోయారా లేకపోతే ఏంటి అనే దానిపైన కూడా ఇవాళ ఆరా తీస్తూ ఉన్నారు. ముఖ్యంగా అతనిపైన దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు అని కూడా చెప్తున్నారు. కేవలం ఆస్తి వివాదాల కారణంగానే మనోజ్ పైన దాడి చేశారు అన్న విషయం అయితే క్లియర్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా పోలీసులకి ఆయన ఫిర్యాదు చేసినట్లయితే కేసు ఫైల్ చేస్తాము అని పోలీసులు చెప్పడం వల్ల మనోజ్ తిరిగి వెనక్కి వెళ్లారా లేకపోతే ఎవరైనా చెప్పడం వల్ల ఆయన వెనక్కి తిరిగి వెళ్లారా అన్న దానిపైన కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి సురేష్ ఫోన్ లో లైవ్ లో ఉన్నారు. రైట్ సురేష్, చెప్పండి. మంచు మనోజ్ ఏదైతే ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తున్న నేపథ్యంలోని ఆయన మళ్ళీ ఎందుకని వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు? ఎవరైనా చెప్తే ఆయన ఆగిపోయారా లేకపోతే ఏంటి సమాచారం సురేష్? కొద్దిసేపటి క్రితమే మంచు మనోజ్ మోహన్ బాబు నివాసం నుంచి బయలుదేరి పోలీస్ స్టేషన్కి వస్తున్న తరుణంలో పోలీస్ స్టేషన్కే వస్తుందని చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరాడు. కానీ మధ్య వరకు వచ్చి ఆ తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్ రూట్కి అతని వెహికల్ని మళ్లించడం జరిగింది. అతను పోలీస్ స్టేషన్ రాకుండా వెళ్ళిపోయారు. అయితే పోలీసులు ఆ డయల్ 100కి సమాచారం రావడంతో నేను ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఏం జరిగిందనే వివరాలు తెలుసుకునే సమయంలో మోహన్ బాబు మనోజ్ దాడి చేశాడని, మోహన్ బాబు అతని అనుచరులు నాపై దాడి చేశాడని చెప్పేసి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనిపైనే ఇద్దరు కూడా ఫిర్యాదిస్తే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పేసి పోలీసులు వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ ఎవరు కూడా ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదు. పోలీసులు డయల్ 100కి సమాచారం వచ్చింది కాబట్టి పెట్రోలింగ్ మొబైల్లో ఉన్న ఎస్ఐని అక్కడ మోహన్ బాబు నివాసానికి పంపించి అక్కడ ఏం జరిగిందనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ గొడవ జరిగింది వాస్తవమే. ఆ గొడవ తర్వాతనే మనోజ్ డయల్ 100కి ఫోన్ చేసి తనపై దాడి జరిగింది, వెంటనే పోలీసులు రావాలని చెప్పేసి కాల్ చేశారు. ఆ కాల్ ద్వారా పోలీసులు పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్కి జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వస్తుంది కాబట్టి ఆయన నివాసానికి వెంటనే పెట్రోలింగ్ మొబైల్లో ఒక ఎస్ఐతో పాటు 4 కానిస్టేబుల్ అక్కడికి చేరుకొని ఏం జరిగింది, అసలు గొడవ కారణాలు ఏంటి అనే దానిపై అక్కడ వివరాలు అడుగుతున్న సమయంలో మనోజ్ కూడా అక్కడే ఉన్నాడు. మనోజ్ తనపై దాడి చేశారు మోహన్ బాబు అనుచరులు వినయ్ అని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తుంది. కానీ ఆ తర్వాత మోహన్ బాబు అక్కడ ఉండి పోలీసులకి మనోజే తనపై దాడికి పాల్పడ్డాడని చెప్పేసి ఆయన చెప్పడం. అంటే ఓవరాల్గా కాదు, ఖచ్చితంగా ఫిర్యాదు చేయండి, లిఖితపూర్వకంగా కంప్లైంట్ రాసివ్వండి అని చెప్పేసి పోలీసులు అడిగిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా మోహన్ బాబు కానీ మంచు మనోజ్ కానీ ఫిర్యాదు చేయలేదు పోలీసులకి. పోలీసులు ఫిర్యాదు చేయడానికి మనోజ్ వస్తేనే ఫిర్యాదు తీసుకొని మేము విచారిస్తామని చెప్పడంతో కొద్దిసేపటి క్రితమే నివాసం నుండి బయలుదేరి పోలీస్ స్టేషన్కి వస్తున్నాడు అనే క్రమంలో అతను మళ్ళీ పోలీస్ స్టేషన్ రాకుండా మధ్యలో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మోహన్ బాబు లేదంటే కుటుంబ సభ్యులు నచ్చజెప్పి వెనక్కి రప్పించారా లేకుంటే కేసుల వరకు వెళ్తే విషయం పెద్దగా అవుతుంది కాబట్టి ఇంతటితో ఈ సమస్యకు పులి స్టాప్ పెట్టాలని మోహన్ బాబు నిర్ణయించుకున్నాడు అనేది కూడా పూర్తిగా వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడితేనే క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు జరుగుతున్నాయి. దానికి కేర్ ఆఫ్ ఇలాంటి ఘటనలే పునరావృతం అవుతున్నాయి కాబట్టి గతంలో మనోజ్ కూడా మంచు విష్ణుకు సంబంధించిన ఒక వీడియోని ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. తన అన్న తనపై దాడి చేయడానికి తన అనుచరులతో ఇంట్లోకి వచ్చాడు అని చెప్పేసి ఒక వీడియో 2-3 నిమిషాలకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేశాడు. గతంలో నుంచి కూడా ఆస్తులకు సంబంధించిన వివాదం నడుస్తుంది. తాను వివాహం చేసుకున్నప్పటి నుంచి కూడా కొంచెం కుటుంబానికి దూరంగా ఉంటున్నాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మళ్ళీ ఆస్తులకు సంబంధించిన విషయంలోనే మాట్లాడుతున్న తరుణంలో ఒక్కసారిగా గొడవ జరిగి ఉంటుంది. ఆ గొడవల్లోనే మనోజ్కి మోహన్ బాబుకి మధ్య ఘర్షణ నెలకొని మనోజ్పై దాడి చేశాడని చెప్పేసి ఆయన ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులకి ఫిర్యాదు డయల్ 100 ద్వారా సమాచారం ఇచ్చారు. కానీ పోలీసులకి లిఖితపూర్వకంగా ఎలాంటి కంప్లైంట్ కూడా ఇప్పటివరకు రాసివ్వలేదు. ఒకవేళ ఫిర్యాదు ఇస్తే మేము పోలీసులము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ మనోజ్ అని మళ్ళీ వెనక్కి రప్పించడానికి కుటుంబ సభ్యులే కారణమై ఉంటారు, లేదంటే ఈ వివాదాన్ని పెద్దది చేయకుండా మిగతా ఇప్పటికే పులి స్టాప్ పెట్టి కుటుంబ సభ్యుల్లో మాట్లాడుకుందామని మళ్ళీ రిటర్న్ పిలిచారనేది కూడా మనోజ్ మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడితేనే తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ వివాదం ఏదైతే పొద్దున్న నుంచి కూడా ఇద్దరి కుటుంబంకి సంబంధించిన మ్యాటర్ కదా అని చెప్పి అటు సినీ వర్గాల నుంచి కూడా అందుతున్న సమాచారం. అయితే ముఖ్యంగా అటు మోహన్ బాబు ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తి అందరికీ తెలుసు. మరి అతనిపైన కేసు పెట్టడం అన్నది కరెక్ట్ కాదు. రేపొద్దున ఇండస్ట్రీలో ఏ విధంగా ఉంటుంది లేకపోతే బయట ఏ విధంగా ఉంటుంది అని చెప్పి
ఆలోచించి మనోజ్ ఏమైనా ఆగారా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్న దానిపైన విషయమైనా తెలిసిందా? అంటే కుటుంబంలో వివాదాలు సహజం. అంటే ఎవరింట్లోనైనా కుటుంబంలో గొడవలు జరుగుతూ ఉంటాయి, మళ్ళీ కలిసిపోతుంటారు, మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ దాడి వరకు కూడా వచ్చింది కాబట్టి మనోజ్ని ఈరోజు ఫిర్యాదు చేయడానికే పోలీస్ స్టేషన్కి వచ్చి అందులో ఉద్దేశంతోనే డయల్ 100 కూడా ఆయన సమాచారం ఇచ్చారు. నాపై దాడికి నేను ఒక్కడనే ఉన్నాను, నన్ను కొట్టి ఇక్కడ నన్ను హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారనే ఆలోచన కూడా ఆయనకు వచ్చిన తర్వాతే అతను పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఆ తరుణంలోనే ఆస్తులకు సంబంధించిన వివాదం జరుగుతుంది. ఆ వివాదంలోనే మనోజ్ మోహన్ బాబుతో ఘర్షణకు దిగి ఆ తర్వాత అక్కడ గొడవ జరిగినట్టు కూడా తెలుస్తుంది. తనపై దాడికి పాల్పడ్డారు అని చెప్పేసి పోలీసులకే ఆయన డయల్ 100 ద్వారా సమాచారం ఇచ్చారు కాబట్టి అక్కడ పోలీసులు వెంటనే వెళ్ళిన పోలీసులకు కూడా అక్కడ ఘర్షణ జరిగింది, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు, అంటే కొట్టుకున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ దీనిపైనే పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఖచ్చితంగా ఫిర్యాదు చేయాలి. ఆ ఫిర్యాదుకు సంబంధించిన కేసు నమోదు చేసి ఆ తర్వాత ఈ గొడవ గల కారణాలపైన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదు కాబట్టి మేము వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన వివాదమే తండ్రి కొడుకు విషయమే కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో మాట్లాడుకుని ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ మోహన్ బాబు ఫిర్యాదు ఇచ్చినా, మంచు మనోజ్ ఫిర్యాదు ఇచ్చినా స్వీకరిస్తాం, ఖచ్చితంగా వాటిని ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తు చేస్తామని చెప్పేసి పాడిషరి పోలీసులు చెప్తున్నారు. కానీ మోహన్ బాబుకు సంబంధించిన ఫిర్యాదు రాలేదు, మంచు మనోజ్కి సంబంధించిన ఫిర్యాదు రాలేదు. ఆయన సగం దూరం వరకు కూడా వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోయాడు కాబట్టి సినిమా ఇండస్ట్రీ పెద్దలు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన పెద్దలు ఎవరైనా కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పేసి చెప్పడంతోనే రిటర్న్ తిరిగాడా, లేదంటే కొద్దిసేపటి తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తాడనేది కూడా మనోజ్ వచ్చిన తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఒకవేళ ఎక్స్ వేదికనైనా స్పందిస్తే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడే అవకాశం కనబడుతుంది. కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, ఇటు మంచు మనోజ్ కావచ్చు, అలాగే మోహన్ బాబు ఇష్యూకి సంబంధించి కేసు పెట్టడానికి మంచు మనోజ్ వెళ్లే సందర్భంలోనే ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళడం కూడా జరిగింది. అయితే దీని వెనక ఎందుకు ఆయన వెనక్కి తిరిగి వెళ్ళడం జరిగింది, సినీ వర్గాల నుంచి ఆయనకి ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్, అంటే తన యొక్క తండ్రి పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి కాబట్టి ఈ విధంగా కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు, కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేదానికి ఎందుకు అని చెప్పి ఏమైనా మనోజ్తో మాట్లాడారా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయన్న దానిపైన కూడా ఈరోజు చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కూడా బిగ్ టీవీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆయన తిరిగి వెళ్లకుండా, అంటే కేసు పెట్టకుండా ఉండడానికి గల కారణాలు ఏంటి, ఎవరైనా ఆపుంటారా, లేకపోతే తనకు తానే తండ్రి పైన ఎందుకులే అని చెప్పి మళ్ళీ మనసు మార్చుకొని తిరిగి వెళ్ళారా అన్న దానిపైన మీ అభిప్రాయం ఏంటనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.